కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 33% ఇస్తున్నామని చెప్పారు. అందరం కూడా మంచిదే కదా, ఇదివరకు మనం 30 ఇస్తే 33 ఇచ్చారు అనుకున్నాం. కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు. ఇచ్చుడేమో పేరుకి 33 ఇచ్చారు, తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, దసరా రాబోతా ఉంది, కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటాను ఈసారి 35% ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కూడా ఉట్టి లెక్కలు కాదు, దొంగ లెక్కలు కాదు, కరెక్ట్ లాభాలు చూపించాలి, కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కార్మికులలో చాలా మంది యువమిత్రులు ఉన్నారు. కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అనేక మంది యువమిత్రులు ఉన్నారు. వారందరూ కూడా మంచి డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంటర్నల్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని కూడా నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలు ఉన్నారు. ఇదివరకు సింగరేణి స్కూల్స్ అంటే బాగా చెప్పుకొని గౌరవంగా అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి సెంట్రల్ స్కూల్స్ పెట్టాలి ప్రతి ఏరియాలో అని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.